ఉమాదేవి, ఎవరు? మీ ఇంటి పిల్లని తీసుకువెళ్ళిందెవరో, ఎక్కడ ఉంచారో నాకు తెలుసు. పేపర్లో 5 లక్షలని వేశారే, ఆ వివరాలు తెలుసుకుందామని ఫోన్ చేశా. సరే, నీ మాటలు నేను ఎలా నమ్మాలి? అది మీ ఇష్టం, కానీ మీ ఇంటి పిల్ల ఉండే చోటు నా ఒక్కడికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. అదంతా అడక్కు, తప్పు. పిల్ల గురించి అన్ని వివరాలు నాకు తెలుసు. రేపు ఫోన్ చేస్తాను, అప్పుడు డబ్బు గురించి కరెక్ట్ గా చెప్పు. అనవసరంగా పోలీసు అది ఇది అని పెడితే పిల్ల ప్రాణానికి ప్రమాదం. కరెక్ట్. ఇస్మాయిల్, ఇస్మాయిల్, నీ అప్పు తీర్చడం కోసమేనయ్యా ఇంత కష్టపడుతున్నాను. తప్పేలే, తప్పేలే. నీకు తెలియకుండా ఫోన్ చేయడం తప్పేలే. డబ్బు రాని 5% వాటా ఇస్తా, 10% ఇస్తా, 20%, 30. చెంచకం చెంచకం. నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో జస్ట్ 2 minutes. కిడ్నాప్ కారణం డబ్బే అనిపిస్తుంది. ఒకవేళ అదే అయితే వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ లో వాళ్ళు మీతో బేరాలు ఆడతారు. పేపర్లో 5 లక్షలు వేయడం చాలా తప్పు. పోలీసు వారు నడకుండా ఈ విధంగా చేయడం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. I know you are a busy man, but I'm sorry I have to say all these things to you. చెప్పండి. I think I have one more minute. వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చేటప్పుడు ఆ కాల్ మేము విని కరెక్ట్ గా ఎంక్వైరీ చేయాలి. మీ ఫోన్ ని ట్యాప్ చేయాలి, అంటే రహస్యంగా వినాలి. ట్యాప్ చేశారా? కాల్ వచ్చిందా? లేదు. ఫోన్ ని ట్యాప్ చేయడానికి పర్సనల్ పర్మిషన్ అడగడానికి నేను వచ్చాను. ఎవరైనా ఫోన్ చేస్తే అదే రాస్కల్స్ మీకు వచ్చి క్రిటికల్ గా విని ఎంక్వైరీ చేయాలి. ఓకే, ఎప్పుడు? రేపు మర్నాడు. ఇట్స్ కంపల్సరీ ప్రాసెస్. ఎందుకంటే అది ఈ లెటర్ దే హావ్ టు కమ్, డెప్యూటీ పర్సన్ దే విల్ కమ్ అండ్ ఓకే ఓకే. అంతకంటే ముందు ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. బెదిరిస్తారు ఫోన్ లో. ఆ అమ్మాయి గురించి మీరు వెళ్ళి పోలీసులతో మాట్లాడారంటే పిల్ల ప్రాణాలు తీస్తానంటే యు గాట్ ఎ కాల్. లేదు. వెల్, థ్యాంక్స్ ఫర్ ద టైం. సీ యూ. బై బై. థ్యాంక్ యూ. వీడి మాటే సరిగ్గా లేదు. వీడి ఫోన్ ఈ రోజు ట్యాప్ చేయ. 60 కోట్లు, బాబు లేడు, కూతురు లేదు, అనామతిగా దొరుకుతుంది. వాడి స్థానంలో ఉంటే ఏం చేస్తావయ్యా? కొట్టేసేవండి సార్. వీడు కొట్టేసేలాగా అమ్మాయిని పట్టాలి. నమస్కారం. చూపు చూడు, దొంగ కోళ్ళలు కొట్టేవాళ్ళగా. పడుకో. నువ్వు ఇక్కడేనా? భయపడుకో, నేను బయట. నాకు మంచి మర్యాద తెలుసు. సరే, పడుకో. వస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను విడిచి పోతాను అనుకుంటున్నావా? కాపలా. పడుకో. భయపడొద్దు. నక్క నక్క.
అలా కాపలా కాశానులే. బయట చాలని ఇక్కడ పడుకున్నా. సరే ఇంజిన్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. కిందకి దిగు. ఏ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. మర్యాదగా కారులోంచి కిందకి దిగు. లేదా ఇద్దరం కలిసి చచ్చిపోయేలా కొండ మీద నుంచి దొర్లించేస్తాను. అంత సులభమా? వీలు కాదని చూస్తున్నావా? అలా చేయనవనని చూస్తున్నావా? నేను చచ్చినా పర్వాలేదు, చంపేస్తాను. ఎందుకు చావాలి? నువ్వు చచ్చిపోవు, చావలేవు. అలాగా అలాగా. నేను నిన్ను ఆపాను. నేను చెప్పాగా నువ్వు చావు అని. నువ్వు చావు, చావలేవు. నీ పేరేమిటి? నా పేరు గుణ. గుణ అను. గుణ. గుణ గుణ, నన్ను కిందకి దించవా ప్లీజ్? ప్లీజ్ గుణ, ప్లీజ్. అయ్యా, నా బిడ్డకేమీ తెలియదండి. వాడొట్టి పసివాడండి. దీనికంతటికి కారణం ఆ కుంటివేద బాబాయి, ఆ పాడు ఇస్మాయిలేనండి. మీరు ఇలా చెప్తున్నారు, కానీ వాడు ఆ ఇస్మాయిల్ కొట్టి పడేసి అమ్మాయిని ఎత్తుకుపోవడం అందరూ చూసారట కదా. వినండి, ఏమంటే చూసారా? విన్నారా? మీ అబ్బాయికి పిచ్చా? లేదండి. అందరూ అంటున్నారమ్మా. ఆ, నవ్వడం కొట్టడం అవేమీ లేవండి. ఆ, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన అంటే అది డాక్టర్కి తెలుసండి గుణ గురించి. He's an obsessional psychoneurotic. ఎక్స్క్యూజ్ మీ. It's a simple disease. కానీ అతను నయం చేయడం వీలు కాదని దూర ప్రాంతంలో కొండ మీదున్న కోయిల్లో సంకెళ్లతో కట్టిపడేసి ఉంచేసింది వాళ్ళమ్మ. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి నా దగ్గర చేరుకున్నాడు. అప్పుడు వాడు 16 ఏళ్ల కురవాడు. ఈ క్లినిక్లోకి వచ్చి అందరూ నన్ను పిచ్చివాడని ఏడిపిస్తున్నారు, నన్ను బాగు చేయండి, నన్ను మనిషిగా చేయండి అని అడిగాడు. నేను కూడా అతను బాగు చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ అతని చుట్టూ ఉన్న వాళ్ళు అతను పదే పదే ఈ హాస్పిటల్ పంపిస్తూనే ఉన్నారు. డాక్టర్, గుణ ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే ఇవ్వగలరా? ఇస్తాను, కానీ అతను పట్టుకునేటప్పుడు నేను వస్తాను. అతనితో ప్రాబ్లం రాకుండా నేను మీ చేతికి అప్పగిస్తాను. అతను నా మాట వింటాడు. రోసి చెప్పమ్మా. అవును, గుణ డాక్టర్ చెప్తేనే వింటాడు. గుణ కోపం వస్తే పులి సింహంలాగా. ఎగ్జాక్ట్లీ. అదంతా మేము చూసుకుంటాం సార్. ముందు అతని ఫోటో ఉంటే ఇవ్వండి. ఓ ఎస్, కమ్ ఇన్. సార్, ఏంటి? సురేష్ కుమారు ఇస్మాయిల్ హోటల్ మిస్సీఫ్ లో కలుసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చింది? 4:15. సార్, మీరు గొడవ పెట్టొద్దు అని చెప్పడం నిజమైంది సార్. పోలీసు అల్లాడుతున్నారు. భలే కిల్లాడి సార్ మీరు. సరే సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరే సార్ చెప్పాలి.
తిన్నగా పిల్లన్న చోటికి వెళ్లాల్సిందే కదా. వెరీ గుడ్, లెట్స్ గో. अरे पहले एडवांस दे दो साहब. ఏమైంది? ఎందుకు నన్ను ఇలా కట్టుబడేశావు? ఎవరైనా ఇలా చేస్తారా? నువ్వు మనిషివేనా? మనిషివేనా నువ్వు? నేనెవరో మృగాన్నా? కాదు. మరెందుకు ఇలా కట్టుబడేశావు? ఖైదీలాగా. నువ్వు పారిపోతే అందుకని అందుకని ఇలాగా ఇలాగా ఇందుకే కట్టుపడేసింది. ఇలాగా పిచ్చిదానా నేను? ఇలా కట్టుపడేస్తారు ఎవరైనా? బుద్ధి కాస్త బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా కట్టుపడేస్తారా? ఆహా, కట్టేస్తారే. ఇక్కడ ఊరవతల గుళ్ళో కూడా కట్టిపడేస్తారు. నన్ను కూడా అక్కడే కట్టిపడేశారు నేను చిన్నాడుగా ఉన్నప్పుడు. ఏదో కొట్టుకెళ్ళి రావడానికి కొంచెం ఆలస్యం అయింది. ఒక గంట సేపటికి వెళ్ళి అరుస్తున్నావే.